విశాఖలో క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఇవాళ భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది ఏసీఏ. ఇప్పటికే నగరానికి ఇరు జట్ల ఆటగాళ్లు చేరుకున్నారు. మ్యాచ్ కోసం 1500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఫైనల్ మ్యాచ్ కావడంతో ఉత్కంఠ నెలకొంది. మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్, ఇవాళ భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య చివరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ దీపిక. భారత్ సౌత్ ఆఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ కి విశాఖపట్నం వేదిక అయింది. ఇప్పటికే రెండు జట్లకి సంబంధించిన ఆటగాళ్లందరూ కూడా విశాఖపట్నం చేరుకున్నారు. వీళ్ళకి ప్రాక్టీస్ చేసేటందుకు రెండు వేరు గ్రౌండ్స్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడ ఈ ఫీల్డ్ ప్రాక్టీస్ అది కూడా చేస్తున్నారు. ముఖ్యంగా దాదాపుగా 32,000 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ యొక్క స్టేడియం కి మొత్తం అభిమానులందరూ కూడా ఇప్పటికే చేరుకునే పరిస్థితి అయితే ఉన్నది. ఉత్తరాంధ్ర జిల్లాలే కాకుండా మిగిలిన ప్రాంతాల నుంచి మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా ఈ క్రికెట్ అభిమానులు ఇప్పటికే విశాఖపట్నం, అది కూడా మధురవాడ దగ్గర ఉన్న ఈ యొక్క స్టేడియం కి అయితే చేరుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా, ఎందుకంటే భారత్ నెగ్గే అవకాశం ఉన్నది, అలాగే సౌత్ ఆఫ్రికా కూడా నెగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ క్రికెట్ అభిమానులు ఒక రకమైన ఫేవర్ ఏర్పాటు అయిందనే చెప్పాలి. చాలా ఉత్కంఠభరితంగా ఈ యొక్క మ్యాచ్ కోసం అభిమానులందరూ వెయిట్ చేస్తున్నారు. అలాగే తమ అభిమాన క్రికెటర్ని దగ్గరగా చూసేటందుకు, అలాగే వన్డే ఇంటర్నేషనల్ కి సంబంధించి విరాట్ కోహ్లీకి ఇదే ఆఖరి మ్యాచ్ అవ్వడం వల్ల తప్పకుండా ఈ యొక్క మ్యాచ్ భారత్ కైవసం చేసుకోవాలని అభిమానులు అందరిలో కూడా ఒక రకమైన జోష్ ఉన్నది. అలాగే ఇటు పోలీసుల వరకు చూసుకుంటే దాదాపు ఈ స్టేడియం దగ్గర 1500 మంది పోలీసులు ప్రహారా కాస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖులు కూడా ఈ యొక్క మ్యాచ్ కు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోని భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే స్నిఫర్ డాగ్స్, అలాగే డ్రోన్ కెమెరాస్ తోటి ఇప్పటికే ఏఆర్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ క్రైమ్ కి సంబంధించిన పోలీసులు అందరూ డిప్లాయ్మెంట్ కూడా ఈ యొక్క స్టేడియం దగ్గర పెట్టడం అయితే జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు ఇటు డ్రోన్ కెమెరాస్ ని మొత్తం స్టేడియం చుట్టుపక్కల ప్రహారా కాసే విధంగా పెట్టారు. ముఖ్యంగా ఇటు ట్రాఫిక్ అరేంజ్మెంట్ కి సంబంధించి ఈ యొక్క ఏదైతే ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియము హైవేకి దగ్గరగా ఆనుకొని ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా ఇప్పటికే డైవర్షన్స్ కూడా మొత్తం అంతా చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే అభిమానుల్లోని ఈ మ్యాచ్ కి జోష్ చాలా ఎక్కువగానే ఉన్నదని చెప్పాలి. ఇప్పటికే మనకున్న సమాచారం మేరకు అభిమానులందరూ కూడా క్రికెట్ స్టేడియం దగ్గరికి చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంటకి ఈ యొక్క మ్యాచ్ ప్రారంభమయ్యే దిశగా 10:30 నుంచి కూడా ఈ యొక్క అభిమానులందరినీ కూడా లోపలికి పంపించే ప్రక్రియ అయితే చేశారు. అయితే ముఖ్యంగా ఇటు టెక్నికల్ గా ప్రతి ఒక్క టికెట్ పైన కూడా QR కోడ్ పెట్టారు. ఎవరైనా QR కోడ్ ని స్కాన్ చేసుకుంటే అక్కడ గేట్స్ రిలీజ్